పక్కనే హాస్టల్ కిలోమీటర్ దూరంలోనే. మేము అప్పుడు అనుకుంటుండే వాళ్ళం, అరే చదివితే ఇక్కడే చదువుకోవాలి, ఆ ప్రాక్టీస్ కూడా ఇక్కడే చేయాలి, బట్ ఇల్లు కడితే బంజారా హిల్స్ లో కట్టాలి అనుకునేవాళ్ళం. అనుకుంటే అందరు నవ్వుతుండేవాళ్ళు. డ్రీమ్స్ ఏమనుకుంటున్నావు బంజారా హిల్స్, నాటే జోక్, పెద్ద టాస్క్, సంపన్నులు ఉండేటటువంటి ఏరియాలో మేము కడతాం ఇల్లు. నిజానికి ఎందుకనో నాకు ఆలోచన వచ్చింది, అనిపించింది. డాక్టర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాషన్. ఎందుకు అని అంటే మా అన్నగారు సిహెచ్వి కమ్యూనిటీ హెల్త్ వర్కర్. సో ఆయనకు గవర్నమెంట్ నుంచి టాబ్లెట్స్ వచ్చాయి, పారాసిటమాల్, సిపిఎం, ఫిరాక్సాన్ అని చెప్పి ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకు ఆయన గవర్నమెంట్ ఇచ్చిన టాబ్లెట్తోని ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చింది గవర్నమెంట్. సరే ఆయన వ్యవసాయం మిగతా బిజీలో ఉండి నేను హాలిడేస్ ఉన్నప్పుడల్లా నన్ను ఈ టాబ్లెట్ ఇస్తూ ఉండమని చెప్పి చెప్తుండేవాడు. చెప్తూ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ అవి ఉండేవి, అప్పుడు ఇస్తుండేవాళ్ళం. ఇచ్చినప్పుడు అది కాకుండా డాక్టర్ రాజ్మోహన్ గారు అని చెప్పి మా చిన్న ఆయన ఉంటాడు, మా పాలయన వాళ్ళ బావమరిది. ఆయన ఆ రోజుల్లోనే గాంధీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదివాడు. ఆయన ఊర్లోకి వస్తే ఆయన ఒక దేవుని చూసినట్టు చూసేవాళ్ళు. చూస్తే ఇది పెద్ద వృత్తి, చాలా గొప్ప చదువు, ఒక గౌరవప్రదమైన ప్రొఫెషన్ అని చెప్పి అప్పుడు అనిపించింది. అదే ఒక జీల్ పట్టుదలతో కష్టపడి చదువుకున్నాము. చదువుకున్న తర్వాత పీజీ వచ్చేసి మహారాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ ఔరంగాబాద్ నుంచి చేశాను, ఎండి మెడిసిన్. చేసిన తర్వాత ఎందుకో మళ్ళీ అనిపించింది లా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. అనుకుని ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాసి రెగ్యులర్గా మార్నింగ్ క్లినిక్, డైలీ కాలేజ్కి వెళ్ళేది ఉస్మానియా లా కాలేజ్కి, ఈవినింగ్ క్లినిక్ నడిపించేవాడిని. ఆ విధంగా మెడిసిన్లో యూజీ పీజీ చేశాను, లాలో కూడా పీజీ చేశాను. ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్ నా సబ్జెక్టు.